డిఎస్సి మీద వరుసబెట్టి ఉద్యమాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక తమ చేయగలిగింది ఏం లేదు. ఈవెన్ కోర్టులో వచ్చేటప్పటికి ఆ డైరెక్ట్గా టీచర్లు ఎవరైతే నష్టపోయామంటున్నారో వాళ్ళు ఎవరు పిటిషన్ వేయడానికి ముందుకు రాలేదు. దాంతో కోర్టు కూడా కొట్టేసింది. ఇక ఆపై ఆయన మళ్ళీ యాజిటేషన్స్లో పార్టిసిపేట్ చేయకుండా తెలివిగా లోకేష్ త్వరలోనే డిఎస్సి అని ప్రకటించేటప్పటికి ఇప్పుడు గొడవ పెట్టుకుంటే రేపు తాము సెలెక్ట్ అయినా సరే తర్వాత ప్రభుత్వం అడ్డుకుంటుందన్న ఉద్దేశంతో ఇప్పుడు ఎవరు రావట్లేదు. మొన్నటిదాకా వైసీపీకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు టీచర్ల రిక్రూట్మెంట్కి సంబంధించిన దాంట్లో రెండవ కోణం రివర్స్ యాజిటేషన్ స్టార్ట్ చేసింది తెలుగుదేశం ప్రోద్బలంతోనే నిన్న బెజవాడలో బందరు రోడ్లో అంబేద్కర్ విగ్రహం ముందే భారీ ఎత్తున ర్యాలీ చేసుకొచ్చారు టీచర్లంతా కూడా. డిఎస్సిలో మొన్న సెలెక్ట్ అయిన 16,000 మంది టీచర్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉద్యమాలు చేస్తున్నారు. అందులో బెజవాడది టాప్ 1 అన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాల వల్ల తమకు అవకాశాలు కోల్పోతాయి అంటూ భయం. ఇక్కడ తెలుగుదేశం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ టీచర్లు రేపు ప్రభుత్వ ఎన్నికలకి పనిచేస్తారు, ప్రభుత్వ ఉద్యోగులుగా. రేపు స్థానిక ఎన్నికల్లో వీళ్ళనే తీసుకొచ్చి పెట్టారనుకోండి, శుభ్రంగా తెలుగుదేశాన్ని మొన్నట్లయితే టీచర్లు దెబ్బకొట్టారు వైసీపీని, వీళ్ళు తెలుగుదేశాన్ని అధికారంలోకి తేవడానికి పనిచేశారో అట్లాగే చేసే అవకాశాలు ఉండొచ్చు. అది పరోక్షంగా టీడీపీ మీడియా వేస్తున్న ఎత్తుగడ.